యానం ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ ముందుకి మళ్ళీ రావడానికి కారణం ముఖ్యంగా ఒక 2 రోజుల క్రితం యానం సెరామిక్స్ అధినేత అయినటువంటి జిఎం నాయుడు గారిని అశోక్ గారు కలవడం జరిగిందండి. అక్కడ మాట్లాడుకున్న విషయం వేరు, అశోక్ గారు చెప్పిన స్టేట్మెంట్ వేరు. ఇక్కడ ఎంత దారుణంగా ఉందో చూడండి. మొన్నటిదాకా మాకు ఒక అభిప్రాయం ఉండేది, ఈ రోజుతో ఆ అభిప్రాయం పోయిందండి. సెరామిక్స్ అధినేత గారు ఇల్లు స్థలాల కోసం, అడ్ల స్థలాల కోసం, కంపెనీ కోసం ఏదేదో మాట్లాడిస్తారు, అయ్యి అని ఏదో మీరు చెప్పారు. అందులో ఎటువంటి వాస్తవం లేదని ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. యానం ప్రజల్ని ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారో మాకైతే అర్థమవుతలేదండి. ఈరోజు చూసినట్లయితే ఆ సెరామిక్స్ ఫ్యాక్టరీ తెరిపించాలా లేకపోతే ఏం చేయాలనేది ఎప్పుడైనా ప్రజలకి చెప్పి, లేకపోతే ఒక మీటింగ్ పెట్టి, లేకపోతే ఏదైనా ధర్నా చేసి, లేకపోతే యానం ప్రజలందరూ కూర్చుని ఒక సీఎంకి ఒక ఏదైనా లెటర్ ఇచ్చి మాకు కంపెనీ కావాలి, ఇంతమంది బతుకుతారు అని ఇప్పుడు కూడా చెప్పలేదండి మీరు. ఎందుకు సార్ ఇంకా యానం ప్రజలు మోసం చేస్తున్నారో? ఈ రోజుకి కూడా యానం ప్రజలు మోసపోతున్నారు సార్. ఈరోజు 3.5 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు ఫ్యాక్టరీలు ఓపెన్ చేసేస్తానన్నారు, 32 ఫ్యాక్టరీలు ఓపెన్ చేసేస్తానన్నారు. అలాగే హాస్పిటల్తో రెఫర్ టు కాకినాడ ఉండదని చెప్పారు. మరి ఈరోజు ఏమైపోయింది మాకైతే అర్థమవుతలేదండి. ఈ రోజుకి కూడా ఒక పాము కొట్టేస్తే, లేకపోతే ఏదైనా జరిగితే, ఒక నొప్పి వస్తే కాకినాడ పంపించేస్తున్నారు. మరి మీరెందుకు సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఏదైనా అంటే కృష్ణారావు ఆపేస్తున్నారు, అతను ఆపేస్తున్నారు, సీఎం అని అంటున్నారు కదా, అది ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మీరు పెట్టండి సార్. ఆపుతున్నట్టు ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే పెట్టండి సార్. ఈరోజు గిరియంపేట నుంచి ఇంకా రామకృష్ణ గారు కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు. కానీ ఎందుకు వీళ్ళందరూ బయటకు వచ్చారు? బయటకు వచ్చినా కూడా మిమ్మల్ని నెగ్గించుకుని బయటకు వచ్చినా కూడా మీరు ఎందుకు బయటకు వెళ్ళిపోయారని ఎప్పుడు కూడా అడగలేదు. ఎప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి ఏంటనేది మీరు చూడలేదు. ఒక కులం కాదనుకుని, ఒక మతం కాదనుకుని, ఒక వ్యక్తిని వద్దనుకుని మిమ్మల్ని నెగ్గించుకుంటే ఈరోజు మీరేం చేస్తారు సార్? ఈరోజు మీరేం చేస్తారు సార్? మేము ఎక్కడున్నాము, ఏం చేస్తున్నామో మీకు ఏమైనా తెలుసా? అసలు కార్యకర్తలు నెగ్గించకపోతే మీరు ఏ స్థానంలో ఉందనో మీరు ఒకసారి గమనించుకోండి. ఏంటి సార్, నాకైతే ఏమర్థమవుతలేదు. ఈరోజు మీటింగ్లో ఏదేదో మాట్లాడతారు, ఏం మాట్లాడతారు? ఈరోజు మీటింగ్ పెట్టారు, ఎవరికి ఫోన్ చేశారు, ఏం చేశారు? అసలు గిరియంపేట ప్రజలు ఉన్నారా, స్థానిక ప్రజలు ఉన్నారా, యానం ప్రజలు ఉన్నారా, దళిత ప్రజలు ఉన్నారా? ఎవరికైనా ఇంటిమేషన్ ఇచ్చారా? అంటే కేవలం మీ మనుషులకు మాత్రమే ఇచ్చారు. నెగ్గించుకున్నప్పుడు మమ్మల్ని పక్కన పెట్టుకున్నారు, నెగ్గిన తర్వాత మమ్మల్ని తోసి అసలు ఓటు వేయలేని కూడా మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుని మీరు తిరుగుతున్నారు సార్. ఎంత దారుణంగా ఉంది సార్. మా యొక్క ఆవేదన మీకు తొందరలోనే తగిన శాస్తి మేము చూపిస్తామని ప్రతి గ్రామంలో ఎలాగైతే ఎంపీ ఎలక్షన్ చేసామో ఈ వచ్చే ఎలక్షన్స్ కదా మేము ఎలాగైతే ఓటేసామో అదే ఓటు వేయకుండా మేము ఎవరినైతే నెగ్గించుకోవాలో ఆ వ్యక్తిని మేము నెగ్గించుకుంటాం. నిజంగా ఈరోజు మాకు చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పినందుకు మీకు నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఇలాగా ఎన్నో మాటలు ఇచ్చారు. ఇక తొందరలో అనేక వీడియోలు మా ద్వారా వస్తాయి చూడండి, అనేక వీడియోలు మా ద్వారా వస్తాయి చూడండి. అసలు ఎలక్షన్ నుంచి ఎవరున్నారు, ఏం చేశారు, మీరు ఏమేమి హామీలు ఇచ్చారో ఆయన్ని కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఒక్కొక్క వీడియోతోని, ఒక్కొక్క తల్లితోని, ఒక్కొక్క తమ్ముడితోని ప్రతి వీడియోలు మీ తొందరలో మీ ముందుకు వస్తాయని మేము చెప్తున్నాం సార్. యానం ప్రజలారా, ఇకనైనా నిజాన్ని గుర్తించండి. మేము మోసాన్ని మేము అంగీకరించి ముందుకు అడిగేస్తాం. ఇది మోసమని తెలుసుకుని మేము వెనక్కి వచ్చాం. మీరు కూడా నిజమేంటో తెలుసుకుని ఇక ముందు దారిలో నడాలని కోరుతూ, నిజంగా మేమైనా తప్పుగా మాట్లాడితే మమ్మల్ని క్షమించమని, మా ఒక్క తప్పుల్ని మీరు చూడకండి. మేము చేసింది చాలా తప్పు, ఎలక్షన్లు తిరిగాం, ఓకే కాదంటలేదు. కానీ ఈ రోజు నాటికి కూడా మేమేమీ చేయలేకపోతున్నాం అంటే కేవలం మీరు ప్రజలు గమనిస్తున్నారు. నిజాయితీ పరుడు ఎవరో, నిజాయితీ పరుడు ఎవరు కాదో ప్రజలు గుర్తించారు ఆల్రెడీ. ఇకనైనా మీరు ముందుకు అడిగేసి ముందు న్యాయంగా అడిగేయండి, నిజాయితీగా అడిగేయండి. ఆ ప్రజలు నిజమైన వ్యక్తి ఎవరో మీరు తొందరలోనే చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా తొందరలో అనేక వీడియోలు కూడా వస్తాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాం.